స్వాగతం. మనందరికీ ఈ అనుభవం ఉండే ఉంటుంది. కొత్త సంవత్సరం మొదలవగానే జిమ్కి వెళ్ళాలి, ఒక కొత్త భాష నేర్చుకోవాలి. అవును, ఎన్నో తీర్మానాలు. ఎంతో ఉత్సాహంగా మొదలు పెడతాం. మొదటి 1-2 వారాలంతా బానే ఉంటుంది. కాని ఆ తర్వాత మెల్లగా ఆ ఉత్సాహం చల్లారిపోతుంది. ఎందుకలా? ఇది చాలా చాలా సాధారణమైన సమస్య. మనమందరం నిన్నెదుర్కొంటాం. మన సంకల్పం బలహీనంగా ఉందా, లేక మన దగ్గర సరైన క్రమశిక్షణ లేదా? అయితే ఈరోజు మనం పరిశీలిస్తున్న కొన్ని బౌద్ధ మూలాలు దీనికొక చాలా ఆశ్చర్యకరమైన సమాధానమిస్తున్నాయి. బహుశా సమస్య మన సంకల్పంలో కాదేమో. కాదా? అవును, మనం వాడుతున్న ఇంధనంలో, అంటే మనల్ని ముందుకు నడిపించే శక్తిలో సమస్య ఉందేమో అంటున్నాయి. ఇంధనం అంటున్నారా? అంటే మోటివేషన్ లాంటిదా? ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, దీన్ని కొంచెం లోతుగా విడమర్చి చూద్దాం. తప్పకుండా. ఈ మూలాలు చెబుతున్న ఆ ప్రత్యేకమైన ఇంధనం ఏంటి? ఆ ఇంధనాన్ని ఈ మూలాల్లో పీతి అని పిలిచారు. పీతి. అవును, దీన్ని సాధారణంగా ఆనందం, ఉత్సాహం లేదా పులకింత అని అనువదించవచ్చు. కానీ ఇది మనం సినిమా చూసినప్పుడు వచ్చే సంతోషంలాంటిది కాదు. ఓకే. ఇది ఇంకాస్త లోతైనది, చాలా శక్తివంతమైనది. ఈ మూలాల ప్రకారం ధ్యానం లాంటి చాలా సుదీర్ఘమైన, కష్టమైన ప్రయాణాన్ని కొనసాగించాలంటే ఈ పీతి అనేది కేవలం ఒక మంచి ఫీలింగ్ మాత్రమే కాదు. మరి అదొక అత్యవసరమైన భాగం. అది లేకుండా ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుందన్నమాట. అంటే ఒక పనిని బలవంతంగా, ఇష్టం లేకుండా కేవలం క్రమశిక్షణతో చెయ్యడం వల్ల ఎక్కువ దూరం వెళ్ళలేమని. వెళ్ళలేం. ఆ పనిలోనే మనకు ఒక రకమైన ఆనందం, ఒక జోష్ దొరకాలి. అది నిజమే కదా? ఖచ్చితంగా. ఏ పనిలో అయితే మనకు ఆనందం దొరుకుతుందో దాన్ని గంటల తరబడి చేసినా మనకు అలసట అనిపించదు. ఖచ్చితంగా. ఇక్కడ అదే కీలకమైన పాయింట్. ఈ మూలాలు ధ్యానాన్ని ఒక సుదీర్ఘమైన యాత్రతో పోల్చాయి. ఓ. ఊహించుకోండి, మీరు కొండల మీద కొన్ని వందల కిలోమీటర్లు నడవాలి. కేవలం నేను నడవాలి అనే పట్టుదలతో ఎంత దూరం వెళ్ళగలరు? కష్టమే. దంగా కనిపిస్తూ, చల్లటి గాలి తగులుతూ, మీ మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తే అప్పుడు ఆ ప్రయాణమే ఒక ఆనందమవుతుంది. సరిగ్గా అప్పుడు ఆ ప్రయాణమే మీకు శక్తినిస్తుంది. పీతి కూడా అలాంటిదే. అది ధ్యాన సాధనలో ఎదురయ్యే కష్టాలను తట్టుకునేలా చేసి ఆ ప్రయాణాన్ని ఆనందమయం చేస్తుంది. అంటే ఇది లేకపోతే? ఈ ఆనందం లేని సాధకుడు ఎప్పుడూ వెనక్కి వెళ్ళిపోతాడు అని ఈ మూలాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. అయితే ఇక్కడే నాకొక సందేహం వస్తుంది. ఈ పీతి లేదా ఆనందమనేది కేవలం ఒక మానసికమైన ఫీలింగ్ మాత్రమేనా? అంటే నేను సంతోషంగా ఉన్నాను అని అనుకోవడం వరకేనా? లేక దానికి ఇంకా ఏమైనా ప్రభావముందా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడే ఈ విషయం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ మూలాల ప్రకారం పీతి కేవలం మనసును మాత్రమే కాదు, ఓకే, శరీరాన్ని కూడా ఉత్తేజపరుస్తుంది. అది కేవలం ఒక ఆలోచన కాదు, అదొక అనుభూతి, ఒక శక్తి. ఒక్క నిమిషం. మనసులో కలిగే ఆనందం శరీరాన్ని ఉత్తేజపరచడం ఏంటి? అది వినడానికి కొంచెం అతిశయోక్తిగా అనిపించడం లేదు? అవును, మొదట అలానే అనిపిస్తోంది. కేవలం సంతోషంగా ఫీలవడం వల్ల శారీరక శక్తి, ఫిజికల్ ఎనర్జీ ఎలా వస్తుంది? ఇది అతిశయోక్తి కాదు. ఇది ఒక లోతైన మనస్సు, శరీర సంబంధం. ఈ మూలాల్లో ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. ఏమిటది? పూర్వకాలంలో భిక్షువులు అడవులలో చాలా కఠినమైన పరిస్థితుల్లో నివసించేవారు. వాళ్ళు తక్కువ ఆహారం మరియు పానీయాలు తీసుకుంటూ ఉండేవారు. అంటే చాలా పరిమితమైన భోజనంతో. అవును, అయినా కూడా వాళ్ళు ఆరోగ్యంగా, బలంగా ఉంటూ తమ ధ్యాన సాధనను కొనసాగించగలిగేవారు. అంటే వాళ్లు తీసుకునే ఆహారం నుండి కాకుండా వాళ్ల మనసులో కలిగే ఈ పీతి నుండే వాళ్ల శరీరానికి కావలసిన శక్తి వచ్చేదన్నమాట. అవును. ఇది నమ్మశక్యంగా లేదు. అంటే వాళ్లు ఒక రకమైన మెంటల్ ఎనర్జీ బార్ని సృష్టించుకుంటున్నారన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే అంతే. వాళ్ల అంతర్గత ఆనందమే వాళ్ల శరీరానికి కావలసిన స్థితిస్థాపకతను, అంటే రెసిలియన్స్ను ఇచ్చేది. వావ్! అదే, అభ్యాసం పట్ల ఆనందం లేని, కేవలం అయిష్టంగా సాధన చేసే వ్యక్తి అలాంటి కఠిన పరిస్థితులలో ఎక్కువ కాలం నిలబడలేడు. శరీరం, మనస్సు రెండూ కృంగిపోతాయి. సరిగ్గా. ఇది ఆధునిక సైన్స్లో మనం ఇప్పుడు ప్లెసిబో ఎఫెక్ట్ లేదా సైకోన్యూరో ఇమ్యునాలజీ లాంటి రంగాల్లో చూస్తున్నదానికి చాలా దగ్గరగా ఉంది. అవును, మన ఆలోచనలు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని ఇప్పుడు శాస్త్రీయంగా నిరూపించబడింది కదా. ఖచ్చితంగా. వేల సంవత్సరాల క్రితమే
ఈ భిక్షువులు దీన్ని అనుభవపూర్వకంగా కనుగొన్నారు. అంటే ఇది ఒక రకమైన అడ్రినలిన్ రష్ లాంటిదా లేక అంతకంటే ప్రశాంతమైన దీర్ఘకాలిక శక్తినా? మంచి పాయింట్. అడ్రినలిన్ రష్ అనేది తీవ్రమైనది, కాని కొద్దిసేపే ఉంటుంది. కరెక్ట్. పీథి అలా కాదు. ఇది మరింత ప్రశాంతమైన, స్థిరమైన మరియు దీర్ఘకాలిక శక్తి. ఇది మనస్సును, శరీరాన్ని తేలికగా, ఉత్సాహంగా మారుస్తుంది. ఒళ్లంతా ఒక రకమైన ఆహ్లాదకరమైన జలధరింపులా ఉంటుందని కొన్ని వర్ణనలు చెబుతాయి. ఓ. ఇది మనల్ని అలసిపోకుండా, నిరుత్సాహపడకుండా కాపాడుతుంది. ఈ మనస్సు శరీర సంబంధం నిజంగా అద్భుతం. కానీ ఆచరణలో చూస్తే చాలామందికి ధ్యానం మొదలు పెట్టగానే నిద్ర వస్తుంది లేదా మనస్సులో చిరాకుగా అనిపిస్తుంది. అవును, అది నిజమే. ఇదంతా ఎందుకు చేస్తున్నాను అనే విరక్తి కలుగుతుంది. అలాంటి సాధారణ అడ్డంకులను ఈ పీతి అనే భావనే ఎలా ఎదుర్కొంటుంది? ఇది కూడా చాలా ప్రాక్టికల్ ప్రశ్న. ఈ మూలాలు దీని గురించి కూడా స్పష్టంగా మాట్లాడాయి. పీతి అనేది 2 ముఖ్యమైన ఆటంకాలకు విరుగుడుగా పనిచేస్తుంది. అవేంటి? మొదటిది మీరు చెప్పినట్లుగా విముఖత. అంటే ధ్యానం మీద లేదా ఆ పనిమీద కలిగే అయిష్టత, చికాకు, నిరాశ. అవును. ఇంకా ఎంతసేపు చెయ్యాలి, నా వల్ల కావడం లేదు లాంటి ఆలోచనలు. సరిగ్గా అవే. పీతి దీనికి సరైన మందు. ఎప్పుడైతే మనసులో ఈ ఆనందం, ఉత్సాహం కొద్దిగానైనా మొలకెత్తుతాయో ఆ విముఖత, నిరాశ అనేవి వాటంతట అవే తొలగిపోతాయి. ఓకే. దీని ఇలా ఊహించుకోండి. ఒక చీకటి గదిలో నుండి చీకటిని బయటకు నెట్టడానికి మనం ప్రయత్నించక్కర్లేదు. కేవలం ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు. అంతే, చీకటి దానంతట అదే మాయమవుతుంది. అలాగే విముఖత అనే చీకటిని తొలగించడానికి పీతి అనే దీపాన్ని వెలిగించాలి. వావ్! ఆ పోలిక చాలా బావుంది. అద్భుతం. ఇక రెండవ ఆటంకమేంటి? రెండవది ఇంకా చాలా సాధారణమైనది, సోమరితనం మరియు నిద్రమత్తు. ఆ, ఇది మనందరికీ అనుభవమే. అవును, ఉదయాన్నే అలారం మోగినప్పుడు మరో 5 నిమిషాలు పడుకుందాం అనిపించే ఆ భావనే అది. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసు మందకుడిగా, బద్ధకంగా నిద్రలోకి జారుకుంటున్నట్లు అనిపిస్తుంది. కరెక్ట్. పీతి యొక్క శక్తివంతమైన, ఉత్తేజపరిచే స్వభావం ఈ బద్ధకానికి, నిద్రమత్తుకు విరుగుడు. ఆ ఆనందం మనసును చురుకుగా, మెలకువగా ఉంచుతుంది. అంటే అది మనల్ని మంచం మీద నుండి ఉత్సాహంగా లేచేలా చేసే శక్తిలాంటిదనమాట? ఒక రకంగా అంతే. అది వినడానికి బాగుంది. కానీ ఇక్కడే నాకింకొక ప్రశ్న వస్తోంది. క్రమశిక్షణ, పట్టుదల కూడా ముఖ్యమే కదా? చాలా ముఖ్యం. కేవలం ఆనందం మీద ఆధారపడితే ఆనందం కలగనప్పుడు పరిస్థితేంటి? ఈ సిద్ధాంతం క్రమశిక్షణ పాత్రను తక్కువ చేస్తున్నట్లు అనిపించడం లేదా? లేదు, అస్సలు తగ్గించడం లేదు. నిజానికి ఇది కోడిముందా గుడ్డుముందా అన్నట్లు ఉంటుంది. అంటే? ఆనందం కలగాలంటే కొంచెం సాధన చేయాలి. సాధన కొనసాగాలంటే ఆనందం ఉండాలి. ఈ మూలాలు చెప్పేదేంటంటే ఆనందాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించడమే ఒక రకమైన సాధన. ఓ, ఆ ప్రయత్నమే సాధనలో భాగమా? అవును, దీన్ని 4 సరైన ప్రయత్నాలలో ఒక భాగంగా పేర్కొన్నారు. అంటే మనసులో ఇప్పటికీ ఉన్న అనారోగ్యకరమైన స్థితులను, నిరాశ, సోమరితనం వంటివి విడిచిపెట్టడానికి పీతిలాంటి ఆరోగ్యకరమైన స్థితులను చురుకుగా పెంపొందించుకోవాలి. అర్థమైంది. కాబట్టిది క్రమశిక్షణకు వ్యతిరేకం కాదు. క్రమశిక్షణను మరింత సులభతరం చేసే, శక్తివంతం చేసే ఒక సాధనం. అర్థమైంది. అంటే కేవలం పళ్ళు బిగపట్టే ఇష్టం లేకుండా సాధన చేయడం కాకుండా ఆ సాధనలోనే ఆనందాన్ని వెతుక్కోవడానికి కూడా ప్రయత్నించాలి. ఆ ప్రయత్నమే మనల్ని ముందుకు తీసుకెళుతుంది. సరిగ్గా చెప్పారు. సరే, ఇదంతా బావుంది. ఈ పీతి అనే ఇంధనం మనల్ని ఉత్తేజపరుస్తుంది, అడ్డంకులను తొలగిస్తుంది. అంతిమంగా ఇదంతా ఎక్కడికి దారితీస్తుంది? దీని చివరి లక్ష్యమేంటి? ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తున్నాం. ఈ పీతి అనేది కేవలం ప్రయాణాన్ని సులభతరం చేయడానికి మాత్రమే కాదు. అది గమ్యాన్ని చేరుకోవడానికి ఒక తప్పనిసరి మెట్టు. ఈ మూలాల్లో దశలవారీ పురోగతిని చాలా స్పష్టంగా వివరించారు. సరే. మొదట మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన, ఆరోగ్యకరమైన మానసిక స్థితుల్లో ఉన్నప్పుడు ఈ పీతి అనే ఆనందం మొలకెత్తుతుంది. ఓకే. తరువాత ఈ పీతి మనకు శక్తినిస్తుంది. ఆ శక్తితో మనం చెడు ఆలోచనలను రాకుండా ఆపడం, అవును, వచ్చిన చెడు ఆలోచనలను తొలగించడం, మంచి ఆలోచనలను పెంపొందించడం లాంటివి చేయగలుగుతాం. ఖచ్చితంగా. ఇక 3వ దశలో ఈ ఆనందం, ఉత్సాహం వల్ల మనసు ప్రశాంతంగా, ఆనందదాయకంగా మరియు ఏకాగ్రతతో ఉంటుంది. నిజమే. చికాకుగా, నిరాశగా ఉన్న మనసు ఎప్పుడూ చెల్లాచెదురవుతుంది. కరెక్ట్. కాని
ఆనందంగా ఉన్న మనసు సులభంగా ఒకే విషయం మీద దృష్టి పెట్టగలదు. అంటే ఈ పీతి అనేది ఏకాగ్రతకు పునాది అన్నమాట. సరిగ్గా. ఇక చివరిగా ఈ ఏకాగ్రతతో కూడిన ఆనందమయమైన స్థితే అంతిమ లక్ష్యం, అనగా సంబోధి అనే జ్ఞానోదయ మార్గం యొక్క అతీంద్రియ జ్ఞానాన్ని పొందడానికి అవసరం. ఓ అంటే పీతి అనేది జ్ఞానోదయం అనే భవనానికి పునాదిరాయిలాంటిది. అది లేకుండా తర్వాతి దశలకు వెళ్లడం అసాధ్యం. అంటే ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. మనం సాధారణంగా ఆలోచించే విధానాన్ని ఇది పూర్తిగా తలకిందులు చేస్తుంది. ఎలా? మనం ఎప్పుడూ నేను ఫలానా పరీక్ష పాసైతే సంతోషంగా ఉంటాను, లేదా నేను ఆ ఉద్యోగం సంపాదిస్తే సంతోషంగా ఉంటాను అని అనుకుంటాం. అంటే విజయం తర్వాత ఆనందం వస్తుందని ఆశిస్తాం. అవును. ఆనందాన్ని మనం ఎప్పుడూ ఫలితంగా చూస్తాం. కానీ ఈ తత్వశాస్త్రం ఏం చెప్తోందంటే ఆనందం అనేది విజయం యొక్క ఫలితం మాత్రమే కాదు. కాదు, అది విజయానికి ఒక ముందస్తు అవసరం. వావ్! నేను ఫలానాది సాధించడానికి సంతోషంగా ఉండాలి అనే భావన ఇక్కడ కనిపిస్తుంది. సంతోషం లేదా ఆనందం అనేది ప్రయాణంలో అంతర్భాగం కావాలి, గమ్యం కాదు. ఆనందంగా ప్రయాణాన్ని సాగిస్తేనే గమ్యాన్ని చేరుకోగలం. కరెక్ట్. ఈ మూలాలు చెబుతున్న అత్యంత కీలకమైన సందేశం ఇదే. ఈరోజు మన చర్చ అద్భుతంగా సాగింది. ఒక్కసారి ముఖ్య విషయాలను గుర్తుచేసుకుందాం. బౌద్ధ తత్వశాస్త్రంలో పీతి లేదా ఆనందమనేది కేవలం ఒక మంచి ఫీలింగ్ కాదు. అది జ్ఞానోదయం లాంటి దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఒక శక్తివంతమైన ఇంధనం అని తెలుసుకున్నాం. అవును, దాని శారీరక ప్రభావాలు ఎంత శక్తివంతమైనవో చూశాం. కఠినమైన పరిస్థితులలో కూడా అది మనకు బలాన్ని, స్థితిస్థాపకతను ఇవ్వగలదు. ఇది కేవలం భిక్షువులకే కాదు, మనందరి జీవితాల్లోనూ వర్తిస్తుంది. నిజమే. అలాగే విముఖత, సోమరితనం వంటి మన సాధనకు అడ్డుపడే సాధారణ ఆటంకాలను అది ఎలా అధిగమిస్తుందో కూడా అర్థం చేసుకున్నాం. ఆ చీకటిని తొలగించే దీపం లాంటిది. అవును. చివరగా ఆనందమనేది ఫలితం కాదు, అది ప్రక్రియకు అవసరం అనే కీలకమైన విషయాన్ని ఇది మనకు నేర్పుతుంది. అది ఏకాగ్రతకు, ఆ తర్వాత అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలా ఒక తప్పనిసరి మెట్టుగా పనిచేస్తుందో చర్చించాం. మన చర్చను ముగించే ముందు శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. ఈ మూలాలు ఈ సూత్రాన్ని ధ్యానం మరియు జ్ఞానోదయం సందర్భంలో చర్చించాయి. కాని ఈ సూత్రం మన జీవితంలోని ఏ ఇతర దీర్ఘకాలిక, ఉన్నతమైన లక్ష్యానికైనా వర్తించదా? మంచి ప్రశ్న. అది ఒక కొత్త నైపుణ్యాన్ని సాధించడం కావచ్చు, ఒక సంస్థను నిర్మించడం కావచ్చు, ఒక క్రీడలో రాణించడం కావచ్చు, లేదా ఒక కుటుంబాన్ని పోషించడం లాంటి బాధ్యత కావచ్చు. అంతిమ విజయం కోసం ఆనందాన్ని వాయిదా వేయకుండా, ఆ చేసే పనిలోనే, ఆ ప్రయాణంలోనే ఈ పీతి లేదా ఆనందాన్ని కనుగొని దాన్ని పెంపొందించుకోవడమనేది మన నిరంతర కృషికి. అవును, మన నిరంతర కృషికి మరియు అంతిమ విజయానికి కావలసిన అసలైన రహస్యం కాగలదా? ఈ విషయంపై ఆలోచించండి.